నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా వార ఫలితాలు. ఈ ముందు వీడియోలో మేషం నుండి కర్కాటక రాశి వరకు కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా 4 రాశుల గురించి చర్చించడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ వారంలో చంద్రుడు మీనరాశిలోను, మేషరాశిలోను, వృషభ రాశిలోను, మిథున రాశుల మీదుగా ఈ 4 రాశుల మీదుగా ఈ వారంలో సంచారం చేస్తాడు చంద్రుడు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో సింహరాశి గురించి మొదలు పెట్టుకుని వృశ్చిక రాశి వరకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వారికి ఆ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు మాత్రం ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక రాశిలోనే శుక్రుడు 8 వరకు సంచారం చేస్తాడు. ఇక కేతువు కూడా ఈ వారం అంతా అక్కడే సంచారం చేయటం జరుగుతుంది. ఈ కన్యా రాశిలోనేమో 9 నుంచి శుక్రుడు సంచారం చేస్తాడు, 12 వరకు కూడా అక్కడ రవి కూడా సంచారం చేస్తున్నాడు. ఇక తులారాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఆల్రెడీ. బుధుడు కూడా తులారాశిలోనే సంచారం చేస్తాడు. తులారాశి సింహరాశి నుంచి 3వ రాశి. ఇక సప్తమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం జరుగుతుంది. ఇక అష్టమ భావంలో శని సంచారం జరుగుతుంది, వక్రించిన శని సంచారం. ఇక 11వ భావంలో లాభస్థానంలో గురు సంచారం జరుగుతుంది. ఇక ఈ విధమైన గ్రహస్థితులు ఉన్నాయి ఈ సింహరాశిని అనుసరించి. అయితే వీరికి అనుకూలించే గ్రహాలు ఏంటి అంటే కనుక ఇక 2లో శుక్రుడు, రాశిలో శుక్రుడు. మొత్తానికి ఈ వారం అంతా కూడా శుక్రుడు అనుకూలంగా ఉంటాడు అని చెప్పచ్చు. శుక్రుడు 3లో కుజుడు అనుకూలంగా ఉంటాడు అని చెప్పచ్చు. ఇక 11లో గురు సంచారం అనుకూలం. ఎక్కువగా చంద్రుడు ఈ రాశి నుంచి ఇక్కడ 8, 9, 10 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. కాబట్టి చంద్ర సంచారం మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువ గ్రహానుకూలత చాలా తక్కువగానే ఉన్నా కానీ వీరికి మిశ్రమంగా ఫలితాలు సూచిస్తున్నాయి అని చెప్పచ్చు. కొన్ని అధమంగా ఉండొచ్చు ఫలితాలు, కొన్ని ప్రయోజనకరంగా ఉండొచ్చు, అనేది ఉత్తమంగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఏదేమైనా ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ వారంలో అని చెప్పచ్చు. ఇక ఈ వారంలో ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక ఆర్థికంగా అయితే స్థిరంగా ఉండేది కనిపిస్తుంది. అదనపు లాభాలకు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు ఈ వారంలో. అయితే వారం ప్రారంభ దినాలలో మాత్రం 6, 7 తేదీలకి భాగస్వామ్యాల వ్యాపారాలలో, లావాదేవీలలో కూడా విషయాలకు కానీ రుణాల విషయాలకు కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రారంభ దినాలకి అంటే వారంలో ప్రథమ భాగంలో అనేది సూచిస్తుంది. ఇక వారం మధ్యలో 10, 11 తేదీల్లో అయితే కనుక ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఆర్థిక ఆదాయం పెరుగుదలకి సూచిస్తుంది. పరిస్థితుల్లో మార్పులు వస్తాయి 10, 11 తేదీల నుంచి 12 వరకు కూడా. ఇక వారాంతం వరకు కూడా బాగుంటుందని చెప్పచ్చు ఈ సింహరాశి వారికి. ఇక ఆస్తి లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలకి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి అని చెప్పచ్చు. కాబట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. గతంలో నిలిచిపోయిన సమస్యలకు కానీ పరిష్కారానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ ఆస్తి విషయాలకి ఎక్కువ ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఇక 10, 11 తేదీలకి వ్యవహారాలకి సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మంచి మార్పులకి అవకాశం ఉంటుంది అనేది ఈ ఆస్తి విషయాలకి చెప్పచ్చు. అయితే స్థిరమైన ఆర్థిక నిర్వహణ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా. ఈ సింహరాశి వారు సహజంగానే ఖర్చులకి ఎక్కువగా వెనకాడరు. వీరి చేతి నుండి మనీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ స్థిరత్వంకి, అభివృద్ధికి అనవసర ఖర్చులు ఈ వారంలో వీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని వీళ్ళు చక్కగా నిర్వర్తించినట్లయితే ఆర్థిక స్థిరత్వం అనేది మంచిగా ఉంది ఈ వారంలో అని చెప్పచ్చు.
ఇక విద్యా విషయాలకు వస్తే కనుక ఈ వారంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వారి దృష్టి క్రమశిక్షణ పెరిగే అవకాశాలు ఈ ఈ గ్రహాల ప్రోత్సాహం ఈ వారంలో వీరికి అలా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక అదేవిధంగా ఉన్నత విద్యకి ప్రయత్నాలు చేసేవారికి కానీ పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కానీ వారికి కూడా మంచి విద్యా అవకాశాలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వీరు ఎక్కువగా స్పష్టత ఈ విద్యార్థుల విషయానికి నిర్ధారణ సృజనాత్మకతలో ఆలోచనలకి ఎక్కువగా ఈ వారం ప్రేరేపించబడతారు. కాబట్టి వీరు ఈ వారంలో బాగా రాణిస్తారు అనేది చెప్పచ్చు ఈ విషయాలకి. ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక ఈ సింహరాశి వారికి ఈ వారంలో వ్యాపారస్తులు పెద్ద పెద్ద నిర్ణయాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పర్టుల సలహా తీసుకోవటం కానీ జాగ్రత్తగా నిర్ణయాలు చేసేది కానీ ఉండాలి. ముఖ్యంగా వారం మధ్య వరకు అనేది ఎక్కువగా సూచించడం జరుగుతోంది. ఇక ఈ వారంలో వ్యాపార వృద్ధికి అయితే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నూతన అగ్రిమెంట్స్కి కొత్త అవకాశాలు అయితే అందిపుచ్చుకునే అవకాశాలు ఈ వారంలో మెండుగా కనిపిస్తున్నాయి. కొత్తగా చేసే వ్యాపార భాగస్వామ్యాలకైతే కనుక మంచి ఫలితాలు, మంచి మద్దతు, వారి సహకారం అనేది ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఆన్లైన్ వ్యాపారాలకి వారికి కూడా మంచి ప్రయోజనాలు, లాభాలకి ఉంటుందని చెప్పచ్చు ఈ వారంలో ఈ సింహరాశి వారికి. మొదటి అర్ధ భాగంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అయినా కానీ వారం రెండవ భాగం నుంచి కూడా అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపార అవకాశాలకి సజావుగా సాగేది ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కెరీర్ పరంగా ఈ వారంలో కెరీర్కి మంచి అవకాశాలు, మంచి పురోగతి, సానుకూల ఫలితాలకి, ఉద్యోగంలో గుర్తింపులకి, ప్రశంసలకి మరియు పదోన్నతులు వస్తాయి అనేది కూడా చెప్పచ్చు. అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గోచారంలో అయితే. ఇక కొత్త జాబ్స్ సెర్చింగ్లో ఉన్న వారికి అయితే కనుక అవకాశాలు వస్తాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి, మంచిగా కృషి చేయండి, ప్రతిభకు తగ్గ ఫలితాలు, విజయాలు సాధిస్తారు అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన సంభాషణలు, చర్చలు అనుకూలిస్తాయి. నూతన విషయాలకి, వాటి ప్రారంభాలకి కూడా వీరి ఎస్టిమేషన్తో ముందుకు సాగితే కనుక మంచి ఫలితాలు, శుక్ర శనివారాలు వీరికి అనుకూలం అనేది సూచించడం జరుగుతుంది ఈ వ్యాపార నిర్ణయాలకు కానీ, కొత్త అగ్రిమెంట్స్కి కానీ అనే వాటికి. ఇక ఆర్థిక విషయాలు, డీలింగ్స్కి మంచిగా నిర్ణయాలకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే ఆకస్మిక లాభాలకైతే కనుక ఈ వారంలో వీరికి మంచిగా అనుకూలంగా ఉంది, ఆకస్మిక లాభాలుగా సూచిస్తున్నాయి. అయితే మధ్యకాలంలో అయితే పెద్ద విలువైన వాహన కొనుగోళ్ళకైతే కనుక అంత అనుకూలంగా ఉండదు అనేది సూచిస్తుంది. ఈ విషయాలకి అవాయిడ్ చేసేయచ్చు. ఇక వారాంతం రోజుకి కొంత అనుకూలతలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలు కొంత ఈ విధంగా ఉంటాయి సజావుగా. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే కనుక ఈ వారంలో కెరీర్కి మంచి పురోగతి, సానుకూల ఫలితాలు, ఉద్యోగంలో గుర్తింపులు, ప్రశంసలు, పదోన్నతులు వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి. కొత్త జాబ్ సెర్చింగ్ గురించి వీరికి చెప్పుకున్నాము ఆల్రెడీ. వారికి మంచి అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక ఈ వారంలో వీరికి ప్రయాణాలు అయితే బాగానే అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక ముఖ్యంగా 8, 9 తేదీల్లో అయితే కనుక ఈ ప్రయాణాలు చేసేది భాగస్వామితో కానీ, లవర్తో కానీ చేసేదానికి అనుకూలంగా ఉంది. ప్రేమికుల మధ్య కూడా కలిసి ప్రయాణం చేసేది కనిపిస్తుంది. ఇక ఈ వారంలో ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాలి అంటే కనుక అక్టోబర్ 6, 7 తేదీలకి ఎట్లా ఉంటుంది అంటే వీరికి దీర్ఘకాలిక లక్ష్యాలకి ప్రశాంతంగా, లోతుగా ఆలోచించే సమయం తీసుకోండి ఈ విషయాలకి. మొదటి 2 రోజుల్లో కూడాను ఒక మాటలో చెప్పాలంటే వీరు ఎక్కువగా ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో ఏం చేసాము, ఇప్పుడు ఏం చేస్తే మనకి లాభాలు ఎలా వస్తాయి, ఒకప్పుడు ఎలా దెబ్బతిన్నాము అనేది అది చేసుకోండి. సన్నిహిత సంబంధాలు ఈ వారంలో ఆ 2 రోజుల్లో కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అక్టోబర్ 8, 9 తేదీలకి నూతన అవకాశాలకి మంచిగా ధైర్యాన్ని ముంచుకొని
ముందుకు సాగేదానికి అవకాశం వస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇక ఈ సమయం కానీ తొందరపాటుని నివారించాల్సి ఉంటుంది. ధైర్యం ఉంది కదా అని ముందు దూకుడుగా పోరాదు అనేది సూచిస్తుంది. ఇక అక్టోబర్ 10, 11 తేదీలకైతే కనుక ఈ సమయం మంచి గుర్తింపు, ఆస్తికి సంబంధించిన నిర్ణయాలకి తీసుకోవటానికి, మళ్ళీ గృహ సంబంధిత విషయాలకి అనుకూలం. కుటుంబ సంబంధాలు అయితే మంచిగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక అక్టోబర్ 12 వారంతో రోజున చంద్రుడు ఈరోజు మిథున రాశిలో సంచారానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి, నెట్వర్కింగ్ దాని మీద సంబంధించిన ప్రభావాలకి, వాటిల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. సామాజిక సంబంధాలు అయితే మెరుగుపడతాయి ఈ వారాంతానికి అనేది చెప్పచ్చు. ఈ వారంలో శుక్రుడు 8 వరకు సింహరాశిలో నుండి 9 నుండి కన్యా రాశిలో సంచారం వల్ల ప్రేమికులకైతే అనుకూలంగా ఉంటుంది వారి మధ్య. కానీ చిన్న చిన్న వాటికే సహనం కోల్పోకుండా ఉండటం అనేది వీరి మధ్య ముఖ్యంగా చెప్పదలిగిన సూచన. ఇక వారాంతానికి ప్రేమికులు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇక స్నేహితులతో ఆనందంగా సంభాషిస్తారు, ఆనందంగా గడుపుతారు అనేది సూచిస్తుంది. అయినా కొంత జాగ్రత్తగానే సంభాషించాలి ఈ సింహరాశి వారు. 3లో కుజునితో బుధ సంయోగంలో, 11లో శుక్ర కేతు సంయోగంకి కూడా కొంత జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది సంభాషించేటప్పుడు. ఈ దంపతుల మధ్య కూడా ఇదే పాటించాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. 1-2 విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అనేది సూచించటం. ఇక ఈ వారంలో వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించిన మంచి ఆరోగ్యానికి, సూర్యారాధన చేయండి, మంచిగా ఆరోగ్యాన్ని పొందండి. ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడికి ధ్యానం, యోగా, శారీరక శ్రమ ముఖ్యం వీరికి, సింహరాశి వారికి. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి ఈ చంద్రుడు, కన్యారాశిని అనుసరించి చంద్రుడు 7, 8, 9, 10 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే కన్యారాశికి రాశిలోనే శుక్రుడు 9 నుంచి సంచారం చేస్తున్నాడు. రవి ఈ వారం అంతా రాశిలో సంచారం చేస్తాడు. ఇక 2లో కుజుడు, బుధుడు సంచారం చేస్తున్నాడు. ఇక 6లో రాహు సంచారం చేస్తున్నాడు అనుకూలం. 7లో వక్రించిన శని సంచారం. ఇక 10లో గురువు సంచారం. 12లో వ్యయస్థానంలో శుక్రుడు 8 వరకు సంచారం చేస్తాడు. వ్యయస్థానంలో కేతువు వారం అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థితులకి చంద్రుడు మధ్యస్థంగా ఉంటాడు. 7, 8, 9, 10 రాశుల మీదుగా. కాబట్టి వారం ప్రారంభ దినానికి, వారాంతానికి కూడా కొంత మెరుగుదలలు కనిపిస్తున్నాయి. కానీ చంద్రబలం ఎక్కువగా ఈ వారంలో అంత లేదనే చెప్పచ్చు. ఇక గ్రహానుకూలతలు వీరికి, ఈ కన్యారాశి వారికి ఎలా ఉంటాయి అంటే కనుక, రాశిలో శుక్రుడు అనుకూలం అని చెప్పచ్చు, 2లో బుధుడు అనుకూలం అని చెప్పచ్చు, 6లో రాహు అనుకూలం, ఇక 11లో కేతు, మళ్ళీ అక్కడ శుక్రుడు కూడా అనుకూలం. 4 గ్రహాలు అనుకూలం, 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. దీని మూలంగా మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు అనేది సూచించడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు, కొన్ని ఫలితాలు మెరుగ్గా కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీరికి అయితే గురుబలం తక్కువగానే ఉన్నా కానీ, శని వక్రించి ఉన్నా కానీ, అయినా కానీ 11లో కేతువు, రాశిలోనే శుక్రుడు, 2లో బుధుడు, కుజుడు ఇలా మిశ్రమంగా ఉన్నారు. అంటే అనుకూల ప్రతికూలతలకు అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరు ఆర్థికంగా అయితే కనుక ఈ కన్యారాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూల విషయాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఈ వారంలో వీరికి ఆర్థిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీరు ఈ వారంలో
వారం ప్రారంభంలో కుటుంబ ఖర్చులకి ఎక్కువగా అనవసర కుటుంబ ఖర్చులే, కానీ అనవసర ఖర్చులు కూడా ఎక్కువ పెట్టేది సూచిస్తుంది. ఈ కన్యా రాశి వారు ఎక్కువ ఖర్చులు పెరిగేది కనిపిస్తుంది. వారం ప్రారంభంలోనే కుటుంబ ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ పెట్టుబడుల విషయాలకు వస్తే కనుక జాగ్రత్తగా నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. వారంలో కెరీర్కి సంబంధించిన ప్రయోజనాలు, లాభాలు, జీతభత్యాలు పెరిగేది, ఈ విధమైన ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక విద్య విషయంలో విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. వారం మొదటి భాగంలో కొంత మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరి కొంచెం కష్టపడేది కనిపిస్తుంది ఎట్లయినా. దాని మూలంగా టీచర్స్ మద్దతు కానీ, ఇంట్లో పెద్దవారి మద్దతు కానీ, తోటి విద్యార్థుల మద్దతు కానీ తీసుకుని వీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అనేది చెప్తుంది. వారం మధ్యలో అయితే కనుక ఉన్నత విద్యకి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ప్లాన్ చేసుకోవటానికి మంచిగా. ఇక అనుకున్నది సాధిస్తారు, అనుకున్న సమయం వస్తుంది వీరికి అనేది. వారాంతానికి పరిస్థితులలో మార్పులుకి, నైపుణ్యాలు పెంచడానికి కూడా మంచి మార్పులు వస్తాయి వారాంతానికి అని చెప్పచ్చు. ఈ విద్యార్థులకి ఏది ఏమైనా సగటుగా ఉంటుంది, కొంచెం కష్టపడాలి. పెద్దల సలహా సంప్రదింపులతో అర్థం కాని విషయాలకి వారిని మద్దతు తీసుకొని అధ్యయనాలపై జాస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక వ్యాపార అవకాశాలు బాగుంటాయి. విస్తరణకి కూడా చాలా మంచి సమయంగా ఉంది ఈ వారంలో అనేది చెప్పచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారాలకైతే కనుక ఇంకా అనుకూలంగా ఉంటుంది ఈ పార్ట్నర్షిప్లో. అయితే నిర్ణయాలు సజావుగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఏ పార్ట్నర్ని నమ్మి ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నామో ఏంటి అనేది అంతా మొత్తం సజావుగా నిర్ణయం తీసుకుని పార్ట్నర్షిప్ చేస్తే కనుక మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వారానికి ఈ వారంలో వీరికి మంచి పేరు, కీర్తి, గౌరవాలు లభించేది కూడా సూచిస్తుంది ఈ కన్యా రాశి వారికి. వృత్తిపరంగా, కెరీరింగ్ పరంగా స్థిరంగా ఉంటుంది. ఇక డెవలప్మెంట్స్ అయితే బాగానే జాబ్లో కనిపిస్తాయి. ఈ వారంలో మీ పని మీరు ఎక్కువగా నైపుణ్యాలు సూచించేది ఎక్కువగా కనిపిస్తుంది. నైపుణ్యాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు అనేది. సమస్యల పరిష్కారం చేసే సామర్థ్యం పెరుగుతుంది ఈ వారంలో వీరికి ఎక్కువగా. ఇంతకుముందు వారంలో మనకి ఏదైతే అధిగమించే ప్రయత్నాలు చేయలేకపోయామో ఈ వారంలో వాటిని అధిగమించి సమస్యలు పరిష్కారం చేసుకుని ఉద్యోగరీత్యా కానీ, వృత్తిరీత్యా కానీ వీటిల్లో ముందుకు సాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారంలో. నూతన ఉద్యోగ అవకాశాలు, బాసు నుండి, సహోద్యోగుల నుండి సఖ్యత, వీటన్నిటికీ కూడా మంచి అనుకూలంగా ఉంది. ఒత్తిడి కాకపోతే పనిలో ఒత్తిడి ఉంటుంది కార్యాలయాల్లో పనిచేసే వారికి అని చెప్పచ్చు. ఇక వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి అనుకూలంగా లేదు ఈ వారంలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకైతే మాత్రం ఈ వారంలో విజయం సాధించేది ఉంటుంది. ఓన్లీ రియల్ ఎస్టేట్ వారికి మాత్రం కొనుగోలుకి మాత్రం, ఇంటి కొనుగోలు, వాహన కొనుగోలుకి ఈ వారంలో అనుకూలంగా లేదని చెప్పచ్చు. ఇక 8, 9 తేదీలకైతే కనుక అప్పులు బెడద ఉండొచ్చు. రుణాలు చెల్లించాల్సిన అప్పులు వారి బెడద ఉండొచ్చు. వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టండి అనేది. దూర ప్రయాణాలకి కూడా ఇది మంచి సమయం. ముఖ్యంగా వారం మధ్య తర్వాత ఎక్కువగా ఈ అవకాశాలు వినియోగించుకుంటారు అనేది సూచిస్తుంది. 6, 7 తేదీల్లో అయితే భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ కూడా కొన్ని ఖర్చుల విషయంలో గొడవలకి ఆస్కారం ఉంది. ఇంటి సభ్యులతోనూ భార్యాభర్తల మధ్య కూడా ఖర్చుల విషయానికి గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక 6, 7 తేదీలకి వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 7, 8 తేదీలకు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలకి ఆస్కారం రావచ్చు. ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆందోళనలు ఉంటాయి ఎక్కువగా వీరికి. దీర్ఘకాలిక రోగులకి అయితే కనుక వారి విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక నిద్ర సమస్యలు, ఆహారం సమస్యలు, ఈ వ్యాయామాలపై దృష్టి ఎక్కువగా పెట్టిన
వీటిని అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే ఈ కన్యా రాశి వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ బుధ స్తోత్రాలు కానీ విష్ణు పూజలు కానీ చేసిన మరింత మంచి ఫలితాలకి అవకాశం అని సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ చంద్రుడు ఈ వారంలో. అయితే ఖగోళం ఈ తులారాశిని అనుసరించి గ్రహాలు మాత్రం తులారాశిలోనే బుధుడు కుజుడు సంచారం చేస్తున్నాడు. 5లో రాహు సంచారం చేస్తున్నాడు. 6లో శని వక్రించి సంచారం చేస్తున్నాడు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి శనితో. ఇక 9లో గురు సంచారం కొంచెం అనుకూలంగానే అని చెప్పచ్చు. ఇక 11లో కేతు సంచారం బాగుంది. ఇంకా 11లో కేతు సంచారం, శుక్ర సంచారం కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక 9వ తారీఖు నుంచి వ్యయంలో శుక్రుడు కూడా ప్రతికూలంగా ఉంటాడు. రవి ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు రాశిలో. ఇక బుధుడు కూడా రాశిలో ప్రతికూలంగానే ఉన్నాడు. వేజురుగా చూసుకుంటే గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగానే ఉన్నాయి. 2-3 గ్రహాలు, రాహువు మెయిన్గా, రాహువు కాదు శని గురు మీదే ఆధారంగా ఉంది. చంద్రబలం మాత్రం మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. 6, 7, 8, 9 రాశుల మీదుగా అంటే మొదటి అర్ధభాగంలో మంచి ఫలితాలకి సూచించవచ్చు. ఇక 8, 9 భావాల మీద సంచారం చేసేటప్పుడు కొంచెం ప్రతికూల నెగిటివ్ ఫలితాలు అవకాశం రావచ్చు. చూద్దాం వాటిని. అయితే ఆరోగ్యపరంగా ముందుగా చూస్తే కనుక ఈ వారంలో వీరు ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిందిగా సూచిస్తుంది ఈ కన్యా రాశి వారి, ఈ తులారాశి వారికి. ఇక దినచర్యను నిర్లక్ష్యం చేయరాదు. వీరు ఎక్కువగా అలసటగా ఉంటుంది. వీరికి ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలకి ఉండేదానికి జాగ్రత్తలు పాటించాలి. జలుబు, శ్వాసకోశకు సంబంధించిన బాధలు పడేది కూడా ఈ వారంలో వీరికి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన శ్రద్ధ పెట్టి జాగ్రత్త వహించాల్సిందిగా సూచన. ఇక ఒత్తిడి నుండి ఉపశమనం కోసం ధ్యానం, శ్వాసకోశ వ్యాయామాలు వీటిని పాటించినట్టయితే సరైన ఆహారం, తగిన నిద్ర వీరికి ఈ వారంలో చాలా అవసరం అని సూచించడం జరుగుతుంది. ఇంకా ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఈ ఆర్థిక పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. వివిధ ఆదాయ మార్గాలు అయితే వీరికి అందుబాటులోకి వస్తాయి, అందుకుంటారు. ఇక 10, 11 తేదీలకి పార్ట్నర్షిప్ వ్యవహారాలకి, వ్యాపారంలోనూ ఇన్వెస్ట్మెంట్కి కూడా అంతే ప్రాఫిట్స్ పొందేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వ్యాపారంలోనూ దీంట్లోనూ కూడా మంచి ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు అయితే వీరికి తగులుతాయి. వీరు అనవసర ఖర్చులు కేర్ చేయకుండా చేయటం అనేది, కొన్ని విషయాలకి కేర్ చేస్తారు, కొన్ని విషయాలకి మరీ జిడ్డుగా పట్టుకుంటారు. అలాంటిది అనవసరమైన ఖర్చులకైతే ముందుకొచ్చి ఈ ఖర్చు చేయటం ఈ వారంలో వీరికి జరుగుతుంది. కాబట్టి అది నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక వ్యాపార రంగంలో వారికి విజయవంతంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక నూతన అగ్రిమెంట్స్, పార్ట్నర్షిప్స్ ద్వారా లాభాలు ఉంటాయి వారికి అనేది చెప్పుకున్నాము. వారం మధ్యలో నూతన ప్రాజెక్ట్స్కి ఇతరుల మద్దతు లభించి వారి మద్దతు ద్వారా నూతన ప్రాజెక్ట్స్ని కూడా ప్రారంభించే అవకాశాలకి మంచి సూచనలు ఉన్నాయి ఈ వారంలో. అయితే వారం మధ్యలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని వీరు ముఖ్యంగా అదుపులో ఉంచుకోవాలి. చిరాకు, కోపం, అలసట, నిస్సత్తువ. ఎందుకంటే తులారాశికి 12లో సూర్యుడు ఉన్నాడు, 6ని సూర్యుడు చూస్తున్నాడు. వీరు నీరసంగా కొంచెం ఉండేదానికి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు కూడా కన్యారాశి వారికి అలాగే నీరసంగా ఉంటుంది. రాశిలోనే సూర్యుడు ఉండటం వల్ల కొంచెం నీరసంగా సంచేటు. ఇక వృత్తిపరంగా చూసుకుంటే కనుక కెరీర్ పరంగా స్థిరమైన అభివృద్ధి ఉంటుంది ఈ వారంలో వీరికి అని చెప్పచ్చు. గుర్తింపు అనేది లభిస్తుంది. కానీ అధికారికం కింద ఉద్యోగుల మీద కూడా, వారి కింద ఉద్యోగుల మీద కూడా కొంచెం అధికారికంగా మాటలు ప్రదర్శించే, అహంకారపూరితంగా కనిపించేది
బయటికి అలా కనిపించేది ఉంటుంది. కాబట్టి ఈ రకమైన వ్యవహార ఇది ఈ రకమైన బిహేవియర్ని కొంచెం కంట్రోల్ చేసుకుని వారితో సఖ్యతగా ఉంటే మంచి ప్రయోజనాలు పొందుతారు అనేది సూచిస్తుంది. అప్పుడే సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల మంచి ప్రయోజనాలు సాధిస్తారు, మంచి రిజల్ట్స్ పొందుతారు, బాగా రాణించేది ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వారికి రీసెర్చ్లో ఉన్న వారికి, మంచి ప్రాజెక్ట్స్లో పనిచేసే వాళ్ళకి కూడా మంచి అనుకూలతలు, మంచి విజయాలు సాధిస్తారు ఈ వారంలో అనేది సూచించవచ్చు. అయితే కొన్ని సమస్యలు అయితే వీరి విద్యార్థులకు కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ కొన్ని సమస్యలు ఎదురైనా కానీ వాటిని అధిగమించి మంచి రిజల్ట్స్ పొందడానికి ఈ వారంలో వారికి గోచార గ్రహాలు అనుకూలిస్తున్నాయి, మిగతా గ్రహాలు అనేది చెప్పచ్చు. ఈ వారంలో ప్రయాణాలు చేసేదైతే ఉంటుంది, ఎక్కువగా కుటుంబంతో కలిసి చేసేది ఉంటుంది, భార్యాభర్తలతో చేసేది ఉంటుంది, ప్రేమికులు కలుసుకుని ప్రేమికులు కలిసి ప్రయాణం చేసేది ఉంటుంది. ఈ ప్రయాణాలకైతే తీర్థయాత్రలకు కూడా ప్రయాణాలు చేయొచ్చు, లేదా వ్యాపారపరంగా ప్రయాణాలు సూచించవచ్చు వ్యాపారస్తులకి, లేదా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు అయితే సూచిస్తున్నాయి. అట్లాగే కుటుంబంతో ఫ్యామిలీతో కలిసి వెళ్ళేమంటైతే తీర్థయాత్రలకు కానీ, అయితే ఎంటర్టైన్మెంట్ సైట్ సీయింగ్ కానీ ఏదైనా సరే ప్రయాణాలు సూచిస్తున్నాయి. కొన్ని ప్రయాణాలు అయితే కొందరు చేసేది అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అనుకూలం అని చెప్పచ్చు. అది ఇంతకీ ప్రయాణాలు అనుకూలం. ఇక కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పచ్చు. చాలా తులారాశి వారికి చాలా శుభప్రదమైన వారం అని చెప్పచ్చు. నిజానికి వీరు మానసికంగా బాధపడటం, ఆరోగ్యపరంగా బాధపడటం, నేను చెబితే ఎందుకు చేయరు వాళ్ళు అనేది కొంచెం పని వాళ్ళ మీద ఈ 6th శని వక్రించి ఉండటం మూలంగా కొంచెం దాని మూలంగా వీరికి తలనొప్పులు ఇవి, కానీ మిగతా ఇతరత్ర అంతా కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే టెన్షన్స్, కలవరం, మానసిక ఒత్తిడి, చికాకు కారణంగా కూడా వీరికి అధిక ఖర్చుల మూలంగా కూడా వీరికి ఎక్కువ తలనొప్పి, భారంగా అనిపిస్తుంది ఈ వారంలో. ఇక ఈ వారంలో వీరు ఈ చిన్న చిన్న సమస్యలను, ఇబ్బందులను అధిగమిస్తారు అని ఆశిద్దాం. లలితా సహస్రనామాల పఠనం, శ్రవణం, అమ్మవారి ఆరాధన కూడా ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలకి సూచించవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే ఈ వృశ్చిక రాశిని అనుసరించి గ్రహాలు 4లో రాహు సంచారం, 5లో వక్రించిన శని, 8లో అష్టమంలో గురు సంచారం, దశమంలో కేతు, శుక్రుడు సంచారం, లాభస్థానంలో రవి, మళ్ళీ శుక్రుడు కూడా అక్కడ 9 నుంచి సంచారం చేయడం జరుగుతుంది. ఇక వ్యయస్థానంలో కుజబుధులు సంచారం చేస్తున్నారు. ఇది ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాల పరిస్థితి. అయితే అనుకూలించే గ్రహాలు ఏంటి అంటే కనుక 4లో 5లో రాహు, 8లో గురువు, 9, 10లో కేతువు అనుకూలిస్తున్నాడు. మిశ్రమంగా ఉంటాయి కేతు ఫలితాలు, చంద్ర సంచారాన్ని బట్టి ఉంటుంది అనేది చెప్పచ్చు. అంటే శుక్లపక్షం, కృష్ణపక్షం అని ఉంటుంది కదా, దాన్ని బట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కేతువుది. శుక్రుడు 10లో అనుకూలం కాదు. 11కి వచ్చేసరికి రవి, శుక్రుడు యోగిస్తున్నారు. 12లో కుజ, బుధులు యోగించట్లేదు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కూడా గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది. చంద్రబలం మాత్రం వారం మధ్యలో చాలా బాగుంది, మిశ్రమంగా. వారం ప్రారంభం రోజున, వారం చివరి రోజున కూడా కొంచెం టెన్షన్స్, ఒత్తిళ్ళు ఉండే అవకాశం కనిపిస్తుంది. వారం మధ్యలో చంద్రబలం బాగా పనిచేస్తుంది. ఈ గ్రహాల మీదనే ఈ వారం వీరికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక మొట్టమొదటిగా ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే కనుక ఈ వారంలో కొంత అస్థిరంగా ఉండేది సూచనలు కనిపిస్తున్నాయి. వీరి ఆరోగ్యం, వీరి మానసిక స్థితికి కొంచెం ఆందోళనలు, కోపం, చిరాకు, ఉద్రేకాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ వారంలో వీరికి. మొదటి చివరి రోజున కూడా మానసిక
అశాంతిగా ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించాలి వీరు ఈ వారంలో. ఎందుకంటే అంత ఆపోజిట్గా అశాంతిగా ఉంది వీరికి సూచనలు. గ్రహగోచారం అలా సూచిస్తున్నాయి. ఈ వారంలో శరీరంలోని కింద భాగాలకి ఎక్కువ గాయాలవటం కానీ, ప్రమాదాలు మూలంగా కానీ ఎక్కువగా దెబ్బలు తాకే అవకాశం, ప్రమాదాలకు అవకాశం సూచిస్తుంది. అది అయితే ఒక చిన్న చిట్కా పండితులు వివరించడం జరిగింది. అదేమంటే గోమూత్రాన్ని రోజు మీపై చల్లుకోండి, అది చాలా మంచిది అని సూచించడం జరిగింది కొంతమంది పండితులు. దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను నేను. అయితే ఒక ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి ఈ వారంలో వీరికి అంటే కనుక, ఈ వారం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. అనవసర ఖర్చులకి ఎక్కువగా సూచిస్తుంది. చట్టవిరుద్ధ కార్యక్రమాలలో ఎక్కువగా సంబంధం ఉన్నవారు ఈ వారంలో చాలా జాగ్రత్తగా మెసలాలి. డబ్బును పరువును కూడా కోల్పోతారు అనేది సూచిస్తుంది. ఇక న్యాయస్థానంలో కోర్టు కేసుల్లో ఎవరికైనా కేసులు ఉన్నవారైతే వారికి కేసులు సస్పెండ్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంత గందరగోళంగా, మానసికంగా బాధ, కుటుంబంలో అల్లకొల్లోలంగా కొంత పరిస్థితి ఏర్పడుతుంది టెంపరీగా అని చెప్పచ్చు. ఇక వ్యాపారంలో ఉన్నవారైతే కనుక బంధువులు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారిని కార్యాలయానికి దూరంగా ఉంచాలి. ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు. కార్యాలయ విషయాలకి, కోవర్కర్స్తోనూ విషయాలకి, నమ్మకంగా ఉండేవారి విషయాలకి కూడా మనీని ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులతో ఎవరైతే నమ్మి మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ వ్యక్తితో నష్టాలకి ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. మనీ విషయాలకి ఆకస్మిక లాభాలు అయితే ఉన్నాయి. ఈ వారంలో మంచి లాభాలే సూచిస్తున్నాయి. ఆ డబ్బు నిలబడాలి అంటే మీరు నమ్మిన వ్యక్తి మీకు నమ్మకం అనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తి నుండి నష్టాలే సూచిస్తున్నాయి. ఆ డబ్బు ఎక్కువ కాలం నిలబడదు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ వారంలో మధ్య భాగంలో విద్య, పోటీ పరీక్షలు, ముఖ్యమైన నిర్ణయాలకి వీరికి ఎక్కువగా మంచి ప్రయోజనకరంగా ఉందని చెప్పచ్చు. లాభం ఉంటుంది ఈ విద్యార్థులకి ఈ వారంలో. విద్యాపరంగా బాగా రాణించేది ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని చెప్పచ్చు. ఈ గురు బుద్ధల బలం అయితే ఎక్కువగా వీరికి ఈ ఆశీర్వాదంతో వీరు బాగా రాణిస్తారు. ఈ వారంలో విజయం సాధిస్తారు. ఇక వ్యాపార వృత్తి విషయాలకి వస్తే కనుక కెరీర్ పరంగా వ్యాపార విషయాల్లో కూడా మెరుగ్గానే ఉంటుందని చెప్పచ్చు. ఈ వారంలో వీరికి జాబ్లో ప్రమోషను లేదా కొత్త ప్రాజెక్ట్స్కి అవకాశాలు, ఎంప్లాయీస్ సపోర్టు వీటన్నిటి కూడా మంచిగానే ప్రయోజనకరంగానే ఉద్యోగంలో కనిపిస్తుంది. అయితే కొంత అహంకారపూరిత వ్యవహారం మాత్రం దాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. మీ ధోరణి ఎదుటివారికి దానిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎదుటివారికి అహంకారంగా మాట్లాడుతుంటాం, దాని మూలంగా ఇబ్బందులు పాలవుతారు. సహోద్యోగుల మద్దతు కోల్పోతారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ హాస్య స్వభావం వలన ఇంట్లో గందరగోళంగా ఏర్పడినా కానీ శాంతి వాతావరణాన్ని నెలకొల్పుకుంటారు, సంతోషంగా ఉంటారు కుటుంబంతో అనేది వారాంతానికి అనేది చెప్పచ్చు. వారం మధ్య అంతా కూడా బాగానే ఉంటుంది. ఈ వారం అకస్మాత్తుగా ఆర్థిక లాభాలకి సూచిస్తుంది కాబట్టి వాటిని నిలుపుకునే ప్రయత్నం చేయండి. మీకు నమ్మకమైన మనిషికే మీరు డబ్బిస్తారు, కానీ నష్టాలు వస్తాయి అనేది ఇవ్వాలా కలేదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఇక ఈ వారంలో హనుమాన్ చాలీసా, శివునికి ఆరాధన శుభప్రదం అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాలకి బయలుదేరే ముందు, ప్రయాణాలకి ముందు భగవంతుని నామస్మరణ చేసుకుని బయలుదేరటం ఉత్తమం, చాలా ఉత్తమం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారంలో 4 రాశుల గురించి ఈ వీడియోలో చర్చించడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.